హలో అండి. వెల్కమ్ టు మినీ టాక్స్. ఈరోజు నేను పొనగంటి కూర శనగపప్పు ఎట్లా తయారు చేయాలో చెప్తా. ఈ పొనగంటి కూర శనగపప్పు రైస్ కంటే చపాతీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. ఈ పొనగంటి కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇది ఆయిల్ వేడైపోయింది కదా, దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఈ ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఆనియన్స్ వేస్తున్నా. ఈ ఆనియన్స్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసిన. ఈ పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ పొనగంటి కూరలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, కారం తక్కువ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ను లైట్గా ఫ్రై చేయాలి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లిడ్ పెట్టేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటా. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నా, ఎందుకంటే ఈ పొనగంటి కూరలో వాటర్ శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆనియన్స్ నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఎందుకంటే కొంచెం గ్రేవీ అనేది కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఈ అల్లం వెల్లిగడ్డలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నా. అదే పాలకూరలో, చుక్క కూరలో అయితే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆనియన్స్ తక్కువ వేసుకోవచ్చు. అందుకని నేను దీంట్లో ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, సన్నగా కట్ చేసుకున్న పొనగంటి కూర వేసుకున్నా. బాగా సన్నగా కట్ చేసుకోవాలి పొనగంటి కూర. ఈ అన్ని ఆకుకూరల కంటే ఈ పొనగంటి కూరలోనే పోషకాలు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పొనగంటి కూరలో సాల్ట్ యాడ్ చేసినాను నేను. ఇప్పుడు ఈ పొనగంటి కూరను ఎట్లాంటి ఎరువులు కానీ పురుగుల మందు కానీ వాడరు ఈ పొనగంటి కూరకి. ఇప్పుడు కొంచెము లిడ్ పెట్టేసుకొని ఆ కూరను ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పొనగంటి కూర మంచిగా ఫ్రై అయిపోయింది కదా. మనము పాలలో చాలా కాల్షియం ఉంటుంది అంటాం కదా, కానీ ఈ పొనగంటి కూరలో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. దీంట్లో జీలకర్ర పొడి, ధనియా పొడి, కారం పొడి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ పొనగంటి కూరలో విటమిన్ సి, వైటమిన్ కే అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇవి హెల్త్కి చాలా మంచిది. దీంట్లో అదిగాక పోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో ఉడకబెట్టి వేసుకున్న శనగపప్పు వేస్తున్నాను నేను. ఈ శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అదిగాక ఈ పొనగంటి కూరలో బీటా కెరటిన్ అని ఉంటుంది. దీనివల్ల కంటికి అనేది చాలా మంచిది. కంటి చూపు అనేది చాలా పెరుగుతుంది ఈ పొనగంటి కూర తినడం వల్ల. వారానికి 2 సార్లు అయినా ఈ పొనగంటి కూర తింటే కంటికి ఎట్లాంటి సమస్యలు రావు. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా. నేను చేసిన ఈ పొనగంటి కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.